హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గవర్నమెంట్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో బస్తీ దవాఖానాలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. అయితే ఇక్కడ మెడికల్ ఆఫీసర్ 3 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. బస్తీ దవాఖానాలో కాంట్రాక్ట్లో అయితే తీసుకుంటున్నారు నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్ నుండి. అయితే మీరు ఈ పోస్టులకి ఏప్రిల్ 28వ తారీఖు నుండి మే 3వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ F30 ఫస్ట్ ఫ్లోర్ IDOC జోగులాంబ గద్వాల్ డిస్టిక్, ఈ అడ్రస్లో అయితే మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ బాక్స్లో చూసుకుంటే సీరియల్ నెంబర్ 1 నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్. ఇక్కడ వేకెన్సీస్ 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ ప్లేసెస్ కూడా ఇవ్వడం జరిగింది. బస్తీ దవాఖానా శాంతా బజార్ లీజా, నెక్స్ట్ బస్తీ దవాఖానా రామ్నగర్ గద్వాల్, నెక్స్ట్ బస్తీ దవాఖానా గాంధీ చౌక్ గద్వాల్. ఈ 3 ప్లేసెస్లో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మంత్లీ రెమ్యునరేషన్ చూసుకుంటే 52,000 పర్ మంత్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే క్వాలిఫికేషన్ చూసుకుంటే MBBS అయితే మీరు చేసి ఉండాలి. అలాగే దాంతోపాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ చూసుకుంటే ఈ పోస్టులకి మినిమం 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మ్యాక్సిమం వచ్చేసి 46 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ SC ST BC EWS క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఏజ్లో రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్మెన్స్కి 3 ఇయర్స్ వరకు, NCC ఇన్స్ట్రక్టర్స్కి 3 ఇయర్స్ వరకు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మీకు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఇక్కడ టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 100లో 90 మార్క్స్ అయితే మీ క్వాలిఫికేషన్ మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి ఏజ్ మార్క్స్ అయితే ఇక్కడ తీసుకుంటారు. ఏజ్ మార్క్స్ అనేవి ఆఫ్టర్ కంప్లీటింగ్ 18 ఇయర్స్ నుండి ఎవ్రీ కంప్లీటెడ్ 1 ఇయర్కి 0.5 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. అలా మ్యాక్సిమం మీకు 10 మార్క్స్ వరకు అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఏజ్ మార్క్స్ అనేవి. మీకు మెరిట్ లిస్ట్ అనేది జోగులాంబ గద్వాల్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ అయితే చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత మీకు సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది. అది కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. అలాగే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అయితే ఉంటుంది. అయితే మీరు చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. అది కూడా కమ్యూనిటీ, డిజాబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది నేను ఇక్కడ అప్లోడ్ అయితే చేస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. మీరు ఇదే అఫీషియల్ వెబ్సైట్లో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది అవైలబుల్గా అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్ అనేది డైరెక్ట్గా ఇవ్వవచ్చు, లేదంటే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. అలాగే మీరు మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ వాటిపైన మీ సిగ్నేచర్ అయితే తప్పకుండా అయితే చేయాల్సి ఉంటుంది. ఇది మనకున్నటువంటి పూర్తి నోటిఫికేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.